హాయ్ స్టూడెంట్స్, 2024 సెకండ్ ఇయర్ తెలుగు ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. మరికొద్ది రోజుల్లోనే మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. మీకోసమే ఈ గెస్ పేపర్. ఇంకా మొదటి బిట్ ప్రతిపదార్థ తాత్పర్యాలు. ఇందుకోసం గత వీడియోలో తెలిపాను, దుందుబి పాఠంలో ఉండేటువంటి చుక్క పద్యాలు నేర్చుకోండి అని చెప్పాను. అదేవిధంగా మొదటి ప్రశ్నగా దుందుబి పాఠంలోని ముఖ్యమైన పద్యాలను ఇక్కడ ఇచ్చాను. దీంతో పాటు అదనంగా మరొక పాఠం చదవాలనుకునే వారి కోసం మొదటి పాఠంలో అంటే శ్రీకృష్ణ రాయబారంలో ఉండేటువంటి 3 పద్యాలను సూచించాను. ఒకసారి చూడండి. ఈ పాఠంలో మొత్తం 4 పద్యాలు ఉన్నాయి, కానీ నేను 3 పద్యాలను సూచించాను. ఇక రెండవ బిట్ పద్య భాగం నుంచి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఇందుకోసం మొదటి పాఠంలోని అంటే శ్రీకృష్ణ రాయబారంలోని 2 ప్రశ్నలు, రెండవ పాఠం భగీరథ ప్రయత్నంలోని 2 ప్రశ్నలు, మూడవ పాఠం జ్ఞానబోధలోని 2 ప్రశ్నలను చదువుకోండి. మరొక 3 పాఠాలు చాయిస్ కింద తీసుకోండి. తర్వాత గద్య భాగం నుండి వ్యాసరూప సమాధాన ప్రశ్నల కోసం రెండవ పాఠం, మొదటి పాఠం ఇక్కడ ఇవ్వలేదు, చూడండి, గమనించాలి. రెండవ పాఠం తెలంగాణ సాహితీ వికాసంలోని 2 ప్రశ్నలు, మూడవ పాఠం నా సాహిత్య పరిశోధన పాఠంలోని 2 ప్రశ్నలు, నాలుగవ పాఠం గోల్కొండ మధుర స్మృతులు పాఠంలోని 2 ప్రశ్నలను చదివితే సరిపోతుంది. మరొక 3 పాఠాలు అవి మీరు చాయిస్ కింద తీసుకోవచ్చు. తర్వాత ఉపవాచకం కోసం గతంలో చెప్పినట్టుగా మొదటి 5 ప్రశ్నలు చదవండి. దానిలో ముఖ్యంగా 3వ, 4వ, 5వ ప్రశ్నలు తప్పకుండా చదవండి. ఇక్కడ నేను 4 ప్రశ్నలు ఇచ్చాను. ఆ 4 ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి. వాటిలో ఉండే సమాధానాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు పద్య భాగం నుండి. ఇందుకోసం 1 నుండి 4 పాఠాల్లో ఉండేటువంటి సందర్భ సహిత వ్యాఖ్యలు చదువుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఆ 4 పాఠాలు ఏంటో ఇచ్చాను, చూడండి. తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు ఉపవాచకం నుండి. ఇందుకోసం నేను మొత్తం 7 ప్రశ్నలు ఇచ్చాను. 1వ, 2వ, 3, 4, 6, 7, 8వ ప్రశ్నలు. ఇది పాఠ్యపుస్తకంలో ఉండేటువంటి సంఖ్యాక్రమము. దానికి సంబంధించి మీకు ఆ ప్రశ్నలు ఏంటివి అనేది కూడా కింద ఇచ్చాను, చూడండి. తర్వాత పద్య భాగం నుండి సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు అంటే షార్ట్ క్వశ్చన్. 1 నుండి 4 పాఠాల్లో ఉండేటువంటి నేర్చుకోవాలి. అవి ఏ పాఠాలు అనేది కింద ఇచ్చాను, చూడండి. ఆ 4 పాఠాల్లో ఉండేటువంటి వరుస క్రమము చాలా ముఖ్యమైనటువంటిది. ముందుగా ఏ పాఠం ఇచ్చానో తర్వాత ఏ పాఠం ఇచ్చానో చూసి నేర్చుకోండి. తర్వాత గద్య భాగం నుండి సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు. ఇందులో కూడా 1 నుండి 4 పాఠం వరకు అంటే మొదటి 4 పాఠాల్లో ఉండేటువంటి షార్ట్ క్వశ్చన్ చదవాలి. ఆ పాఠాలు, ఆ ప్రశ్నలు కూడా దాదాపుగా ఏ ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందో ఆ ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఇచ్చాను. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి, చదువుకోండి. ఇక ఏకవాక్య సమాధాన ప్రశ్నలు. ఇందుకోసం పద్య భాగం నుండి మొత్తం 40 ప్రశ్నలు. 1వ పాఠం నుండి 5వ పాఠం వరకు. 6వ పాఠం చాయిస్ కింద తీసుకోండి. ప్రతి పాఠంలో 8 ప్రశ్నలు ఉంటాయి, ఏకవాక్య సమాధాన ప్రశ్నలు. అలా 5 పాఠాల్లో ఉండేటువంటి 40 ప్రశ్నలు నేర్చుకోండి. అలాగే గద్య భాగం నుండి కూడా 40 ప్రశ్నలు. మొదటి 5 పాఠాలు, చివరి పాఠం వదిలేసి చదువుకోండి. ఇక 11వ బిట్ ఛందస్సుకు సంబంధించి కేవలం 4 వృత్త పద్యాలను మాత్రమే నేర్చుకోండి. అది లక్షణ సమన్వయంతో సహా, ఉదాహరణతో సహా నేర్చుకోవాలి. అందుకోసమే నేను కేవలం వృత్త పద్యాలు మాత్రమే ఇచ్చాను. కాబట్టి మీరు ఈ 4 పద్యాలు నేర్చుకుంటే ఈ బిట్టుకు సంబంధించిన 6 మార్కులు వస్తాయి. తర్వాత ఇదే ఛందస్సు నుంచి ఏకవాక్య ప్రశ్నలు. ఇక్కడికి వచ్చేసరికి వృత్త, జాతి, ఉపజాతి పద్యాల్లోని లక్షణాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మార్పును గమనించండి. తర్వాత అలంకారాలు. ఇందులో కూడా కేవలం 5 శబ్దాలంకారాలు మాత్రమే నేర్చుకోండి. కేవలం
5 శబ్దాలంకారాలు అవేంటో కింద ఇచ్చాను చూడండి. అవి ఉదాహరణతో లక్షణ సమన్వయంతో సహా నేర్చుకోండి. తర్వాత అలంకారాలకు సంబంధించిన ఏకవాక్య ప్రశ్నలు. ఇందుకోసం మాత్రము శబ్దాలంకారాలు, అర్ధాలంకారాల్లోని లక్షణాలు, ఉదాహరణలు నేర్చుకోండి. ముందు వాటి కోసం ఎట్లాగో మీరు శబ్దాలంకారాలు నేర్చుకొని ఉంటారు కాబట్టి తర్వాత అర్ధాలంకారాల్లోని ఉదాహరణలు, లక్షణాలు చదువుకుంటే ఈ ప్రశ్నకు సంబంధించి మీరు 6 మార్కులు సాధిస్తారు. తర్వాత సంక్షిప్తీకరణ. ఇది 1/3 వంతు తగ్గించడం, కుదించడం. ఇది మీరు ఎక్కువగా ఆలోచించడం కాకుండా మీకు ఇచ్చినటువంటి మొదటి 3 నుంచి 4 వాక్యాలు సమాధానంగా రాసినా సరిపోతుంది. ఇంకా సంభాషణ, ఇద్దరు వ్యక్తుల మధ్య మీకు ఇంగ్లీష్లో కూడా కన్వర్జేషన్ ఉంటుంది కదా, అలాంటిదే. మీరు మీ పాఠ్యపుస్తకంలోంచి తప్ప వేరే ఇవ్వడు కాబట్టి వాటిలో ఉండేటువంటి ఒకసారి చూస్తే సరిపోతుంది. భాషా భాగాలు, మీకున్నటువంటి భాషా భాగాలు 5 ఉన్నాయి కదా, దానిలో ఉండేటువంటి లక్షణాలు మరియు ఉదాహరణలు చదువుకోండి. ఈ బిట్ నుంచి కూడా పూర్తి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు 2024 బోర్డ్ ఎగ్జామ్ కోసము మంచిగా చదివి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ మై డియర్ సెకండ్ ఇయర్ తెలుగు స్టూడెంట్స్.